అరే స్నేహితులారా, ఒక్క క్షణం వినండి. కొద్దిసేపు అన్నింటినీ మర్చిపోండి. కేవలం 10 నిమిషాల పాటు, కేవలం 10 నిమిషాలు మాత్రమే. దయచేసి స్క్రోల్ చేయడం ఆపండి. నోటిఫికేషన్లను తనిఖీ చేయవద్దు. నా స్వరం మాత్రమే వినండి. అక్టోబర్ దాదాపు ముగింపుకు చేరుకుంది. చూస్తూ ఉండగానే నవంబర్, ఆ తర్వాత డిసెంబర్, ఆపై అంతా ముగుస్తుంది. 2025 సంవత్సరం పూర్తి కావడానికి కేవలం 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2 నెలలంటే కేవలం 60 రోజులు. మరియు వాస్తవం ఏమిటంటే, మీరు గత సంవత్సరం ఎక్కడైతే ఉన్నారో, బహుశా అంతకుముందు సంవత్సరం కూడా ఎక్కడ ఉన్నారో, ఈ రోజు కూడా మీరక్కడే ఆగిపోయి ఉన్నారు. అదే గది, అదే అలవాట్లు, అదే అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్, అదే సాకులు. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూస్తూ, కాసి నా జీవితం కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకోవడం అదే విధంగా ఉంది. రాత్రి సమయంలో ఈ రోజు కూడా వృధా అయిపోయింది అని పశ్చాత్తాపపడతారు. ఉదయం లేవగానే ఈ రోజు నేను అన్నింటినీ మారుస్తాను అని అనుకుంటారు. కానీ సాయంత్రం అయ్యేసరికి మొత్తం రోజును వృధా చేస్తారు. నేను ఇక్కడ కేవలం ఏదో ఒక ప్రేరణాత్మక ఉపన్యాసమిచ్చి మీకు తాత్కాలికమైన శక్తినివ్వడానికి రాలేదు. నేను కేవలం నిజాన్ని మాట్లాడడానికి వచ్చాను. ఈ నిజం కొంచెం నొప్పి కలిగిస్తుంది, ఎందుకంటే ఇది మీ నిజం, ఇది నా నిజం, ఇది మనందరి నిజం. ప్రతి సంవత్సరం ఇదే కథ. డిసెంబర్ రాగానే ఒక విధమైన మత్తు ఎక్కడం మొదలవుతుంది. అదేమిటంటే ఒక అబద్ధపు ఆశ. ఆ ఆశ ఏమిటి? కొత్త సంవత్సరం, కొత్త నేను. జనవరి 1వ తేదీన నేను ప్రపంచాన్ని మార్చేస్తాను. 2026 నా సంవత్సరం అవుతుంది. నమస్కారం స్నేహితులారా, విజయస్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే, మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. సరే, మీ సంవత్సరంలో ఏం జరుగుతుంది? నేను జిమ్లో చేరుతాను, శరీరాన్ని తయారు చేసుకోవాలి. నేను వ్యాపారాన్ని ప్రారంభిస్తాను, ఒక ఆలోచన అనుకున్నాను. నేను అతిగా ఆలోచించడం మానేస్తాను, మానసిక ప్రశాంతత కావాలి. నేను కోడింగ్ నేర్చుకుంటాను, ప్లేస్మెంట్లో అదరగొడతాను. నేను ఉదయం 5 గంటలకు లేస్తాను. నేను పుస్తకాలు చదువుతాను. నేను ఫోన్ వ్యసనాన్ని, ఎడిక్షన్ను పూర్తిగా ముగిస్తాను. జాబితాలు తయారవుతాయి. సంకల్పాలు, రెజల్యూషన్స్ వ్రాయబడతాయి. ఆపై జనవరి 1వ తేదీన కొంచెం ఉత్సాహం ఉంటుంది. కానీ జనవరి 2వ తేదీ వచ్చేసరికి 50% ఉత్సాహం చల్లారుతుంది. ఒక వారం లోపల మీరు మళ్లీ అక్కడికే తిరిగి వస్తారు, సాధారణ జీవితానికి. మీరు కొత్త క్యాలెండర్తో ఉన్న పాత మనిషి మాత్రమే. సోదరా, మీరు ఈ అబద్ధం చెప్పడం ఆపండి. ఈ వచ్చే సంవత్సరం భ్రమ, ఇల్యూజన్ అనేది ఒక మోసం. మీరు ఈరోజు ఏమీ చేయవలసిన అవసరం లేకుండా ఉండటానికి మీరు మీకు మీరే ఇచ్చుకునే మోసం అది. ఇప్పుడు కూడా చాలా సమయం ఉంది. వచ్చే సంవత్సరం అన్నీ సరిచేస్తాను అని ఆలోచించి ఓదార్పు పొందుతారు కదా. ఈ ఓదార్పు, ఈ సౌలభ్యం, ఇదే మీకు అతిపెద్ద శత్రువు. ఈ మిగిలిన 60 రోజులలో మీరు మారకపోతే, మీరు ఆ అగ్నిని, ఆ క్రమశిక్షణను, డిసిప్లిన్ను ఈరోజు మేల్కొల్పలేకపోతే, జనవరి 1వ తేదీన ఏం మాయ జరుగుతుంది? కేవలం క్యాలెండర్ మాత్రమే మారుతుంది, మీరు మాత్రం మారరు. మీరు ఎందుకు చిక్కుకుపోయారో ఎప్పుడైనా ఆలోచించారా? మీలో ప్రతిభకు కొరత లేదు, ఆలోచనలకు కొరత లేదు. కొరత ఉందంటే అది కేవలం ఒకే ఒకదానికి, చర్య, ఆప్షన్ తీసుకోవడానికి. మీరు ప్రణాళిక, ప్లానింగ్ చేయడంలో నిపుణులు సోదరా. మీరు ఖచ్చితమైన ప్రణాళికను తయారు చేస్తారు. నేను ఇది చేస్తాను, ఆపై అది చేస్తాను, ఇలా వ్యూహాలు, స్ట్రాటజీస్ తయారు చేస్తాను. ఉదయం నుండి సాయంత్రం వరకు కేవలం ప్రణాళిక, ఆలోచన, అతిగా ఆలోచించడం. రోజంతా మీరు ఉత్పాదకత, ప్రొడక్టివిటీ వీడియోలు చూస్తూ ఉంటారు. విజయవంతమైన వ్యక్తుల కథలు చూస్తారు. అవును, నేను ఏదో ఉత్పాదకమైన పని చేస్తున్నాను. అవును, నేను స్వీయ అభివృద్ధి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాను అని అనిపిస్తుంది కదా. ఇది అతిపెద్ద ఉచ్చు నా మిత్రమా. మీరు కేవలం చలనంలో, మోషన్లో ఉన్నారు, కానీ పురోగతిలో, ప్రోగ్రెస్లో మాత్రం అస్సలు లేరు. మీరు కారును స్టార్ట్ చేసి నిలబెట్టారు, కానీ గేర్ వేసి ముందుకు కదలడం లేదు. వీడియోలు చూడటం, ప్లాన్ చేయడం, ఆలోచించడం ఇవన్నీ సులభం, సౌకర్యవంతం. ఇందులో వైఫల్యం, భయం లేదు. కానీ నిజమైన ఫలితం ఎప్పుడు వస్తుంది? మీకు అస్సలు చెయ్యాలనిపించని పనిని మీరు లేచి చేసినప్పుడు, మీరు సౌలభ్యాన్ని వదిలిపెట్టి, ఫోన్ను పక్కన పెట్టి పుస్తకాన్ని తెరిచినప్పుడు, ఉదయం అలారం ఆపివేసి పడుకోవడానికి బదులు మీరు మంచం నుండి బయటకు అడుగుపెట్టినప్పుడు, వ్యాయామం, వర్కౌట్ చేయాలని మనసు లేకపోయినా మీరు బూట్లు ధరించి సిద్ధమైనప్పుడు,
పురోగతి అనేది సౌలభ్యం, కంఫర్ట్ ముగిసిన చోట జరుగుతుంది. కానీ మీరు మీ కంఫర్ట్ జోన్కు బానిసగా మారిపోయారు. మీ ఫోన్, మీ పరుపు, మీ బద్ధకం మైనస్ ఇవే మీ జైలు. ఇది ఏదైనా వీడియో గేమ్ యొక్క చివరి స్థాయి అని, లేదా T20 మ్యాచ్ యొక్క చివరి 3 ఓవర్లు అని, లేదా ఒక రేసులో చివరి రౌండ్ అని అనుకోండి. వచ్చే 2 నెలలు మీకు ఒక చివరి అవకాశం, కేవలం ఒక చివరి రౌండ్ మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఏమైందో, ఎలా ప్రదర్శన ఇచ్చారో దానిని మర్చిపోండి. గతం గురించి ఆలోచించడం ఆపండి. పశ్చాత్తాపపడడం ఆపండి. ఇప్పుడు మీ వద్ద కేవలం ఈ 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 60 రోజులలో మీరు వేగాన్ని పెంచుతారా లేక ఈ పరుగును వదిలేస్తారా? ఇదే మీ 2026 ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. అది కూడా 2025 లాంటి ఇంకొక సంవత్సరమే అవుతుందా, లేక మీ జీవితంలో ఒక కీలక మలుపు, టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఎంపిక మీదే. అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. సరే, ఇకపై అనవసరమైన మాటలు ఆపేసి నేరుగా ఆచరణాత్మక చర్యల, ప్రాక్టికల్ స్టెప్స్లోకి వెళ్దాం. ఎటువంటి ప్రేరణాత్మక ఉపన్యాసం కాదు, కేవలం ఆచరణాత్మక చర్యలు మాత్రమే. మీరు ఈరోజు ఇప్పుడే ప్రారంభించగల చర్యలు. మొదటి చర్య, కేంద్రీకరించండి, ఫోకస్ చేయండి. కేవలం 1 లేదా గరిష్టంగా 2 లక్ష్యాలను, గోల్స్ను ఎంచుకోండి. మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, మనం అన్నింటినీ ఒకేసారి సరిచేయాలని అనుకుంటాము. నేను జిమ్కు కూడా వెళ్తాను, నేను వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తాను, నేను 5 పుస్తకాలు కూడా చదువుతాను, మరియు సోషల్ మీడియాను కూడా వదిలివేస్తాను. ఫలితం ఏమీ ఉండదు. బదులుగా ఒత్తిడి, స్ట్రెస్ మరియు భారం, ప్రెషర్ కారణంగా మీరు అన్నింటినీ వదిలివేస్తారు. ఇది అన్ని పనులు చేసే సమయం కాదు. కేవలం 1 లేదా గరిష్టంగా 2 అత్యంత ముఖ్యమైన విషయాలను ఎంచుకోండి. మీ జీవితంలో అతిపెద్ద సానుకూల మార్పును, పాజిటివ్ చేంజ్ను తీసుకువచ్చే లక్ష్యాలను మాత్రమే ఎంచుకోండి. ఉదాహరణకు, ఆరోగ్య లక్ష్యం, హెల్త్ గోల్, ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేయడం లేదా 5 కిలోల బరువు తగ్గడం లేదా పెరగడం. వృత్తి లక్ష్యం, కెరీర్ గోల్, ఒక కొత్త నైపుణ్యాన్ని, స్కిల్ను నేర్చుకోవడం, కోడింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటివి రోజుకు 2 గంటలు. లేదా వ్యసన లక్ష్యం, ఎడిక్షన్ గోల్, ఫోన్ స్క్రీన్ సమయాన్ని 50% తగ్గించడం లేదా గేమింగ్ను పూర్తిగా వదిలివేయడం. అధ్యయన లక్ష్యం, స్టడీ గోల్, మీ పరీక్షల యొక్క అత్యంత కష్టమైన 2 సబ్జెక్టులను చివరి 2 నెలల్లో పూర్తిగా నేర్చుకోవడం, మాస్టర్ చేయడం. రెండింటికి మించివద్దు. మీ శక్తి మొత్తాన్ని ఈ 2 విషయాలపై కేటాయించండి. ఏ ఒక్క సమయంలో అయినా ప్రేరణను, మోటివేషన్ను, కేంద్రీకరణ, ఫోకస్ ఓడించగలదు. రెండవ చర్య, ప్రతిరోజు రాజీ పడలేని నాన్ నెగోషియబుల్స్ పనులను నిర్ణయించుకోండి. ఇదే బంగారు సూత్రం, గోల్డెన్ రూల్. ప్రేరణ ప్రతిరోజు రాదు, ఉత్సాహం ప్రతిరోజు ఉండదు. క్రమశిక్షణ అనేది ఒక వ్యవస్థ, సిస్టమ్ ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఒక వ్యవస్థను తయారు చేయండి. ప్రతిరోజు 2-3 పనులను ఎంచుకోండి. అవి మీకు రాజీ పడడానికి వీలులేనివిగా ఉండాలి. అంటే తుఫాను వచ్చినా, బ్రేకప్ అయినా, ఏమైనా జరిగినా ఈ 3 పనులను మీరు తప్పకుండా చేయాలి. వీటిపై రాజీ ఉండకూడదు. ఉదాహరణకు 30 నిమిషాల వ్యాయామం. ఇంట్లోనే ప్రాథమిక వ్యాయామాలు అయినా సరే దానిని పూర్తి చేయాలి. ఫోన్ లేకుండా వేరే గదిలో 2 గంటల ఏకాగ్రతతో కూడిన అధ్యయనం. రోజులో మొదటి గంటలో ఫోన్ చూడకపోవడం. నో ఫోన్ ఫర్ ది ఫస్ట్ అవర్ ఆఫ్ ది డే. ఉదయం లేవగానే ఫోన్ను తనిఖీ చేయకూడదు. ఇవి చిన్న చిన్న పనులే కావచ్చు, కానీ మీరు వీటిని ప్రతిరోజు చేసినప్పుడు మీరు కేవలం పురోగతిని మాత్రమే సాధించరు. మీరు అత్యంత ముఖ్యమైన ఒక విషయాన్ని నిర్మిస్తారు. అదేమిటంటే మీపై మీకు నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు మీతో మీరు చేసుకున్న వాగ్దానాన్ని, ప్రామిస్ను నెరవేర్చినప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసం మీకు పెద్ద లక్ష్యాలను సాధించడానికి ధైర్యాన్నిస్తుంది. మూడవ చర్య, సాకులు లేని విధానం, నో ఎక్స్క్యూజ్ మోడ్. మీ అతిపెద్ద శత్రువు బయటలేదు, అది మీ లోపల కూర్చుని ఉంది. ఆ స్వరం మెల్లగా ఇలా చెబుతుంది, అబ్బా, ఈరోజు బాగా అలసిపోయాను, రేపటి నుండి పక్కా. ఈరోజు మూడ్ లేదు, ఒక ఎపిసోడ్ మాత్రమే చూస్తాను, ఆ తర్వాత చదువుతాను, ఇంకా సమయం ఉంది, సోమవారం నుండి ప్రారంభిస్తాను. ఏ క్షణంలో, ఏ సెకనులో ఈ స్వరం వినిపిస్తుందో ఆ క్షణంలోనే మిమ్మల్ని మీరు పట్టుకోండి. ఇది మీ శత్రువు మాట్లాడుతున్నాడని, ఇది బద్ధకం మాట్లాడుతున్నాడని, ఇది సౌలభ్యం మాట్లాడుతున్నదని గుర్తించండి. సాకులు వేరే ఏమీ కాదు సోదరా, అవి కేవలం సౌలభ్యం యొక్క అలంకరించిన రూపాలు, ఫ్యాన్సీ వెర్షన్స్ మాత్రమే. మీరు ఈ స్వరాన్ని ఓడించాలి. మనస్సు రేపు అని చెప్పినప్పుడల్లా మీరు కాదు, ఇప్పుడే అని చెప్పండి. మనసు అలసిపోయాను అని చెప్పినప్పుడు మీరు కేవలం 10 నిమిషాలు ఇంకా అని చెప్పండి.
ఇది ఒక యుద్ధం, మరియు మీరు దీన్ని ప్రతిరోజూ పోరాడవలసి ఉంటుంది. సాకులను ఓడించేవారే 2026ను గెలవగలుగుతారు. 4వ చర్య, సమయాన్ని వృధా చేసే వాటిని సగానికి తగ్గించండి. 50% నియమం, 50% రూల్. నాకు సమయం లేదు అనేది అతిపెద్ద అబద్ధం. మీరు బిజీగా లేరు, మీరు పరధ్యానంలో డిస్ట్రాక్టెడ్గా ఉన్నారు. నెట్ఫ్లిక్స్, రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, గేమింగ్ ఇవన్నీ మీ సమయాన్ని హరించే హంతకులు. నేను వీటిని అన్నింటినీ వదిలివేయమని చెప్పడం లేదు, అది ఆచరణాత్మకం కూడా కాదు. కేవలం ఒక పని చేయండి, వాటి వాడకాన్ని 50% తగ్గించండి. మీరు రోజుకు 4 గంటలు సోషల్ మీడియాలో ఉంటే దానిని 2 గంటలు చేయండి. మీరు రోజుకు 4 ఎపిసోడ్లు చూస్తే 2 చూడండి. ఎలా? ఫోన్లో టైమర్ సెట్ చేయండి, యాప్లను ఉపయోగించండి, మీపై మీరు నియంత్రణ ఉంచుకోండి. రోజులో అకస్మాత్తుగా 2 నుండి 3 అదనపు గంటలు ఎక్కడి నుండి వచ్చాయో చూసి మీరు ఆశ్చర్యపోతారు. మరియు ఈ 2 నుండి 3 గంటలే మీ జీవితాన్ని మారుస్తాయి. ఈ గంటల్లోనే మీరు మీ నైపుణ్యంపై, స్కిల్పై పనిచేస్తారు. ఈ గంటల్లోనే మీరు వ్యాయామం చేస్తారు. ఈ గంటల్లోనే మీరు మీ జీవితాన్ని రూపకల్పన చేసుకుంటారు, డిజైన్ చేసుకుంటారు. 5వ చర్య, చిన్న చిన్న విజయాలను సాధించండి. 1% యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ 1%. పెద్ద పర్వతాలను ఒక్కసారిగా ఎక్కలేము, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఎక్కుతాము. మీరు వచ్చే 60 రోజులలో ఏదో ఒక సూపర్ హీరోగా మారాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందేమిటంటే నిన్నటి కంటే ఈరోజు కేవలం 1% మెరుగ్గా ఉండాలి, అంతే. ప్రతిరోజు ఒక చిన్న విజయాన్ని సాధించండి, కేవలం 1. నిన్న 20 పుషప్స్ చేశారు, ఈరోజు 21 చేయండి. నిన్న 15 నిమిషాలు చదివారు, ఈరోజు 20 నిమిషాలు చదవండి. నిన్న 500 పదాలు రాశారు, ఈరోజు 550 రాయండి. ఈ చిన్న చిన్న విజయాలు కలిసిపోతాయి, కంపౌండ్ అవుతాయి, బ్యాంకులో వడ్డీలాగా. మొదట్లో తెలియకపోవచ్చు, కానీ 2 నెలల్లో 60 రోజులలో మీరు పూర్తిగా వేరే వ్యక్తిగా మారతారు. కాంపౌండింగ్ యొక్క శక్తి నిజమైనది ఆర్థిక రంగంలోనే కాదు, జీవితంలో కూడా. టేక్ ఆఫ్ దశ, అత్యంత కష్టమైన 15 రోజులు. ఇప్పుడు నా మాట చాలా శ్రద్ధగా వినండి. మీరు ఇవన్నీ ప్రారంభించినప్పుడు ప్రారంభ 10 నుండి 15 రోజులు మీకు నరకంలా అనిపిస్తాయి, హెల్లాగా. శరీరం నొప్పి పెడుతుంది, మనస్సు ఉండదు, విసుగు కలుగుతుంది. మీ మెదడు, మీ శరీరం అన్నీ తిరుగుబాటు చేస్తాయి, రివోల్ట్ చేస్తాయి. మీరు సంవత్సరాలుగా ఉన్న ఆ సౌలభ్య జోన్, కంఫర్ట్ జోన్లోకి మిమ్మల్ని మళ్లీ లాగుతాయి. ఇదే అత్యంత ప్రమాదకరమైన జోన్. ఇక్కడే 99% మంది ప్రజలు ఓడిపోతారు. వారు నా వల్ల కాదు అని అనుకుని వదిలివేస్తారు, గివప్ చేస్తారు. మీరు కేవలం ఈ దశ నుండి బయటపడాలి, సర్వైవ్ చేయాలి. మీరు లేస్తూనే ఉండాలి, జారిపోతారు, తప్పు జరుగుతుంది, జరగనివ్వండి. కానీ మరుసటి రోజు మళ్లీ ట్రాక్ పైకి రండి. ఒకరోజు వ్యాయామం మానేసినా పర్వాలేదు, మరుసటి రోజు రెట్టింపు చేయండి. ఒక రోజు కంటే ఎక్కువ రోజులు ఆ గొలుసును, చైన్ను విచ్ఛిన్నం చేయవద్దు. స్థిరత్వం, కన్సిస్టెన్సీ ప్రేరణ కంటే చాలా ముఖ్యం. ప్రేరణ వస్తుంది, పోతుంది, కానీ క్రమశిక్షణ మిమ్మల్ని ప్రతిరోజు ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు చివరి దృశ్యాన్ని ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. కళ్ళు మూసుకోండి మరియు 2026 జనవరి 1వ తేదీ ఉదయాన్ని ఊహించండి. అందరూ ఇన్స్టాగ్రామ్లో న్యూ ఇయర్, న్యూ మీ అని స్టోరీలు పెడుతున్నారు. అందరూ హ్యాంగోవర్లో ఉన్నారు మరియు వారు మొదటి వారంలోనే విచ్ఛిన్నం చేసే సంకల్పాలను చేసుకుంటున్నారు. మరియు మీరు ఆ రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచారు. మీ వ్యాయామం పూర్తి చేసి, స్నానం చేసి మీ డెస్క్పై కూర్చున్నారు. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో, కేంద్రీకృతమై, ఫోకస్డ్గా ఉన్నారు. ఎందుకంటే ఇది మీకు కొత్త సంవత్సరం కాదు, ఇది మీ పరివర్తన ప్రయాణం, ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ యొక్క 61వ రోజు. మీకు గత 60 రోజుల మొమెంటం ఉంది, మీకు క్రమశిక్షణ ఉంది, మరియు మీకు ఫలితం ఉంది. బహుశా 3-4 కిలోల బరువు తగ్గి ఉండవచ్చు లేదా పెరిగి ఉండవచ్చు. బహుశా ఒక నైపుణ్యంలో 50% కోర్సు పూర్తయి ఉండవచ్చు. బహుశా మీరిప్పుడు ఉదయం లేవగానే ఫోన్ను తీయడం లేదు. ఏది ఏమైనా మీరు వారందరికంటే 60 రోజులు ముందున్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడు రేసును ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ మీరు రేసు యొక్క మొదటి లెగ్ను పూర్తి చేసి ముందుకు వెళ్ళిపోయారు. ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. ఆ అనుభూతి చెందండి. చివరి మాటలు, ఎంపిక మీదే. 2025 యొక్క చివరి 60 రోజులు, ఇవి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన 60 రోజులు కావచ్చు. లేదా మీరు ఈ వీడియోను మూసివేసి మళ్లీ అదే స్క్రోలింగ్ ప్రపంచంలోకి పోతారు మరియు మళ్లీ వచ్చే సంవత్సరం కోసం ఎదురుచూస్తారు. లేదా మీరు ఈ రోజు నిర్ణయించుకుంటారు, ఇక చాలు, ఇక ఆలస్యం లేదు, ఇక సాకులు లేవు, ఇక అబద్ధాలు లేవు.
ఎందుకంటే నిజం ఏమిటంటే, నా మిత్రమా, మీరు ఈ 2 నెలలను గెలిస్తే రాబోయే సంవత్సరం మిమ్మల్ని ఎప్పటికీ ఓడించలేదు. కాబట్టి లేవండి. ఒక కాగితం, ఒక పెన్ను తీసుకోండి. మీ 1 లేదా 2 లక్ష్యాలను వ్రాసుకోండి. మీ ప్రతిరోజు రాజీ పడలేని పనులను, నాన్ నెగోషియబుల్స్ను వ్రాసుకోండి మరియు ప్రారంభించండి. ఈరోజు, ఇప్పుడే, ఈ క్షణమే. రేపు కాదు, సోమవారం కాదు, జనవరి 1వ తేదీ కాదు. ఇప్పుడే ప్రారంభించండి. ఎందుకంటే సమయం గడిచిపోతోంది మరియు అది తిరిగి రాదు. ఇప్పుడు ప్రారంభించండి. స్నేహితులారా, ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం. మళ్ళీ కలిసే వరకు స్ఫూర్తి, శక్తి మరియు విజయ మార్గంలో నడవండి. ధన్యవాదాలు.